అంతరంగ నిశ్శబ్దం ఒక నిజమైన శక్తి. అలలతో ఉప్పొంగే సముద్రం శబ్దం చేస్తుంది, కాని సముద్రం లోతుల్లో మాత్రం నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. మనిషి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేడు. బయట అలలు, లోపల గాఢమైన నిశ్చలం. గాలులు, వానలు, తుఫానులు వస్తాయి, కాని పర్వతం కదలదు. అది నిలకడగానే ఉంటుంది. మనసు కూడా పర్వతంలా స్థిరంగా ఉంటే బయట జరిగే పరిస్థితులు దానిని కదిలించలేవు. అద్దం ఎదుట ఎవరు నిలబడ్డా ప్రతిబింబిస్తుంది, కాని దానిమీద ఏది అంటుకోదు. అలాగే మనసు సంఘటనలను గమనించాలి, కాని వాటితో కలిసిపోకూడదు, మమేకమైపోకూడదు. గాలి లేనప్పుడు దీపశిఖ స్థిరంగా ఉంటుంది. గాలి ఎక్కువైతే జ్వాల కంపిస్తుంది. అలాగే మన కోరికలు, భయాలు గాలిలాంటివి. అవి తగ్గితే మనలోని చైతన్యం స్థిరంగా ప్రకాశిస్తుంది. మేఘాలు వస్తాయి పోతాయి, పిడుగులు పడతాయి, కాని ఆకాశం మాత్రం మారదు. మన ఆలోచనలు మేఘాల్లాంటివి. మన అసలు స్వరూపం మాత్రం ఆకాశంలా నిశ్చలంగా ఉంటుంది. గజరాజు తన మార్గంలో నడుస్తూనే ఉంటుంది. కుక్కలు మురుగుతాయి. ప్రజలు విమర్శించినా ప్రశంసించినా స్థిరమైన మనసు తన ధర్మంలోనే నిలిచి ఉంటుంది. వృక్షం ఫలాలిస్తుంది, రాళ్లు వేస్తే కూడా నీడ ఇస్తుంది. అది ప్రతీకారం తీసుకోదు, నిశ్శబ్దంగా తన కర్తవ్యాన్ని చేస్తుంది. పై ఉపమానాలు మనకు చెప్పేది ఒకటే: శబ్దం బలం కాదు, స్థిరత్వమే బలం. మన యొక్క శక్తి పోరాటంలో లేదు, అంతరంగ స్థిరత్వంలో ఉంది. అంటే బాహ్యంగా కోపం, గొడవ, గెలుపు, ఆధిపత్యం చూపించడం నిజమైన బలం కాదు. మనసు ప్రశాంతంగా, స్థిరంగా, నియంత్రణలో ఉంచుకోవడమే అసలైన శక్తి. శివుడు మహాయోగి. అతను శ్మశానంలో కూర్చున్నా, కైలాసంలో కూర్చున్నా అతని మనసు స్థిరంగా ఉంది. అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ అన్నీ జరుగుతున్నా అతను సాక్షిగా మాత్రమే ఉంటాడు, కాని లోపల ఏ విధమైన అలజడి ఉండదు. అందువలన శివుడు ఎప్పుడూ ధ్యానస్థితిలోనే కూర్చుని ఉంటాడు. బుద్ధుడు బోధివృక్షం కింద నిశ్చలంగా ధ్యానం చేస్తాడు. వారికి అపారమైన శక్తి ఉన్నా వారు ఆ శక్తిని బహిర్గతం కాకుండా మౌనంగా, సమత్వంతో వ్యక్తపరుస్తారు. బుద్ధుడు చెప్పింది: దుఃఖానికి కారణం మన ఆసక్తి, ఆసక్తికి కారణం మన అశాంతి. ఆలోచనలు వస్తాయి, కాని వాటితో ఐక్యం చెందకపోతే మనసు మెల్లగా ప్రశాంతమవుతుంది. అదే నిర్వాణస్థితి. అంతరంగ అగ్ని ఆరిపోవడం. కోపానికి లోనవకుండా ఉండటం శక్తి. పరిస్థితులు కఠినంగా ఉన్నా మనసు కదలకుండా ఉంచడం శక్తి. ప్రతిస్పందించకుండా స్పందించగలగడం శక్తి. నోరు మూసుకుని ఉండటం నిశ్శబ్దం కాదు, మనసు అలజడి లేకుండా ఉండటం అదే అసలు నిశ్శబ్దం. మనలో ఎప్పుడూ ఆలోచనలు, భావాలు, కోరికలు, భయాలు తిరుగుతూనే ఉంటాయి. ఆ అలజడి తగ్గి మనసు సరస్సులా నిర్మలంగా మారితే అప్పుడు మనలోని ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రోజుకు 10 నిమిషాలు మౌనంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం, ప్రతిస్పందించే ముందు ఒక క్షణం ఆగడం, కోపం వచ్చినప్పుడు గమనించడం. ఇది సాధన చేయగలిగితే మనలోని నిశ్శబ్దం మెల్లమెల్లగా వెలుగై నిన్ను బలపరుస్తుంది, స్థిరత్వం ఏర్పడుతుంది.